వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ మన యోగ సూత్రాలో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఊర్ధ్వహస్తాసనము. ఈ ఊర్ధ్వహస్తాసనము అంటే మనము చేతులని జనరల్గా ఇలా చేస్తాము. అయితే ఇక్కడ మనము చేతులని ఇలా నమస్కారంలో పెట్టకుండా ఇక్కడ ఆర్చ్ కూడా చేయబోతున్నాము. అంటే దీన్ని మనము ఒకలాంటి మార్జరీ ఆసనం కూడా అనుకోవచ్చు. ఇలాంటి వర్షన్ ఆసనాలకు కరెక్ట్ పేరు అనేది ఒకటి ఉండదు. ఎందుకు అలా ఉండదంటే ఇక్కడ మనము 2-3 ఆసనాలని అటాచ్ చేసి చేస్తున్నాము. అలానే ఒక స్పెసిఫిక్ బెనిఫిట్ గురించి మనం చేస్తున్నాము. అయితే ఈరోజు మనము ఈ చైర్ సహాయాన్ని యూస్ చేస్తూ ఈ యొక్క ఆసనం చేస్తున్నాము. ముందుగా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో ఎందుకు కూర్చోవాలి? వజ్రాసనంలో కూర్చోవడం వలన మన స్పైన్ అనేది బాగా స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ చేతులను చెరువైపు తీసుకెళ్ళి ఇలా పైకి తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడం చేయాలి. చాలామంది స్కూల్స్లో ఈ యొక్క చేతులని పైకి కిందికి తీసుకెళ్ళడాన్ని కూడా పర్వతాసనం అని అంటారు. అయితే పర్వతాసనం డౌన్ డాగ్ కదా అని కూడా అనవచ్చు. కొన్ని యోగా ప్రాంతం వాళ్ళు, యోగా స్కూల్ వాళ్ళు కొన్ని ఆసనాలని ఒక పేరుతో పిలుస్తారు. మరి వేరే ప్రాంతంలో ఉండే యోగా స్కూల్ వాళ్ళు అదే ఆసనాన్ని వేరే పేరుతో పిలుస్తారు. ఇది చాలా సామాన్యమైన విషయము. ఇలా కొంత సమయం పాటు ఉండి ఇప్పుడు చేతులని ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేయడం వలన ఏమవుతుంది? ఇలా చేయడం వలన మన వెన్నుముక్క, మన వీపు, మన శరీర సైడ్ భాగాలలో ఉండే అన్ని కండరాలపై ఇక్కడ బాగా తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఈ చేతులని మనం బాగా పైకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్టని లోపలికి బిగిస్తూ ఇక్కడ ఉండాలి. చేతులు భుజాలతో పాటు మన స్పైన్లో ఉండే అన్ని వర్టిబ్రేస్ ఇక్కడ బాగా స్ట్రెచ్ అవుతాయి. నెమ్మదిగా చేతులని దగ్గరికి తీసుకొని రండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉన్న తర్వాత మళ్ళీ చేతులని ఇంటర్లాక్ చేసి పైకి చేయాలి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ స్పైన్లో బాగా ట్రాక్షన్ వచ్చేలాగా, అంటే ప్రతి వెన్నుముక్క భాగంలో బాగా డీప్గా స్ట్రెచ్ వచ్చేలాగా చూసి మనం చేతులని ఇలా కిందికి తీసుకొని రావాలి. ఇలా సైడ్ భాగాల్లో స్ట్రెచ్ చేద్దాము. దాని తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వండి. అలానే ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. అయితే ఇలాంటి ఆసనం మీరు ఇలాంటి చైరే కాకుండా డైనింగ్ టేబుల్లో ఉండే చైర్ని కూడా యూస్ చేసి చేయవచ్చు. ఇది చాలా కష్టమైన ఆసనం కాదు, ప్రతి ఒక్కరు చేయవచ్చు. అయితే ఎక్కువగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ ఆసనం చేసినట్టయితే మీకు చాలా లాభం అనేది కలుగుతుంది. ఈ విధంగా మనం వార్మప్ చేసిన తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి ఒకసారి మార్జరీ ఆసనం చేద్దాము. ఇక్కడ కూడా మనం వీపుని ఆర్చ్ చేయండి. ఇలా వీపుని ఆర్చ్ చేయడం వలన ఏమనిపిస్తుంది? వీపుని ఇలా ఆర్చ్ చేయడం వలన మన వెన్నుముకలో ఉండే అన్ని కండరాలపై, అప్పర్ బ్యాక్లో ఉండే కండరాలపై, మిడ్ బ్యాక్లో ఉండే కండరాలపై ప్రభావం పడుతుంది. అలానే ఎప్పుడైతే ఇలా బ్యాక్ని రౌండ్ చేస్తామో ఛాతీలో ఉండే కండరాలని లోపలికి బిగిస్తున్నాము. అలానే వెన్నుముక వెనకాల భాగం, వీపు భాగంలో ఉండే కండరాలు ఇక్కడ స్ట్రెచ్ అవుతున్నాయి. ఇక్కడ ఆ కండరాలు కాంట్రాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఆ వీపులో ఉండే కండరాలు స్ట్రెచ్ అవుతున్నాయి. అలా చేసి మనము నెమ్మదిగా కూర్చోవాలి. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క ఆసనము వజ్రాసనంలో కూర్చొని చేయబోతున్నాము. చేతులని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి పైకి చేయండి. పైకి చేస్తూ ఈ విధంగా బాగా స్ట్రెచ్ చేయాలి. ఇలా జనరల్గా ఎక్కడ చేస్తాము? ఊర్ధ్వహస్తాసనము సూర్య నమస్కారంలో చేస్తాము.
అయితే ఇక్కడ మనము ఇంతకంటే ఎక్కువ వెనకాలకి వెళ్ళగలుగుతామా? అందరూ ఎక్కువగా వెనకాలకి వెళ్ళలేరు. కొంతమంది బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు బాగా ఈ విధంగా వెళ్ళగలుగుతారు, కానీ వాళ్ళు శ్వాసని ఆపుతారు. ఇంకా వాళ్ళకు ఎక్కడైనా పట్టేసినట్టుగా నొప్పి అయినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇదే ఆసనాన్ని మనం చైర్తో చేస్తున్నాము. ముందుగా చైర్ని మనము కదలకుండా చూసుకోవాలి. ఈ విధంగా కూర్చోండి. కూర్చొని ఈ విధంగా ఛాతీని పైకి చేస్తూ ఇక్కడ కూర్చోవాలి. ఛాతీని ఈ విధంగా పైకి చేయడం వలన ఏమవుతుంది? వీపు వెనకాల భాగంలో వంపు అనేది వస్తుంది. ఇక్కడ 2 చేతులని వెనకాలకి చేయండి. చాలా వెనకాలకి చేసి ఇంటర్లాక్ చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేద్దాం. నెమ్మదిగా చేతుల్ని ఈ విధంగా తీసుకొని రండి. ఇది చాలా చాలా డీప్ స్ట్రెచ్. అయితే ఈ డీప్ స్ట్రెచ్లో ఎలా వెళ్ళగలిగాము? మనకు వీపులో ఒక సపోర్ట్ అనేది కలిగింది. అలా కలగడం వలన మనము డీప్గా వెళ్ళగలిగాము. మళ్ళీ ఇదే ఆసనం మనము సైడ్ భాగం నుంచి చూస్తూ చేద్దాము. ఈ విధంగా కూర్చోండి. ఇలా కూర్చొని మనము పృష్ఠభాగాలని వెనకాలకి చేయకుండా కొంచెం ముందుకు చేసి కూర్చోవాలి. ఇక్కడ ఇంక్లైన్గా ఉండాలి ఈ యాంగిల్. దాని తర్వాత మన వీపు షోల్డర్ బ్లేడ్స్ని ఈ రాడ్కి తాకిస్తూ ఇలా కూర్చోవచ్చు. ఇలా చేయడం వలన ఏమవుతుంది? ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. చూడండి, మీరు ల్యాప్టాప్ పై లేదా కంప్యూటర్ పై కూర్చోవడం, పని చేయడము, చైర్పై పని చేయడము, చైర్పై తినడము, సోఫాపై కూర్చొని టీవీ చూడడము, ఇవన్నీ చేస్తున్నారు, పర్వాలేదు. కానీ కొంత సమయం పాటు మీరు అవే అవయవాలని యూస్ చేస్తూ బాగా స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఒక డైనింగ్ టేబుల్ లేదా చైర్ని యూస్ చేసి ఇలా స్ట్రెచ్ చేసుకున్నామంటే మనకు చాలా చాలా లాభం అనేది కలుగుతుంది. ఇలా ఉండి ఛాతీని ఎక్స్పాండ్ అయ్యేలాగా చూసి దాని తర్వాత చేతులని ఇలా పైకి చేయండి. నమస్కారంలో పెట్టండి. ఇక్కడ చాలామంది వ్యక్తులు ఏం చేస్తారు? బొజ్జని ముందుకు చేస్తుంటారు. అలా చేయకుండా పొట్టని లోపలికి చేయాలి. చేస్తూ ఇలా నమస్కారంలో పెట్టండి. మీరు ఇలా నమస్కారంలో పెట్టలేకపోతే, కష్టం అనిపిస్తే చేతులను జోడించి వేళ్ళని ఇలా కాలి ముద్రలో కూడా పెట్టవచ్చు. అయితే చేతులు ఎక్కడ ఉండాలి అనేది చాలా ముఖ్య విషయం. చేతులు చెవుల చెరో భాగంలో ఉండాలి, చెవుల చెరో వైపు ఉండాలి. అలానే కానీ తలని ఇలా ఫాల్ చేయకూడదు. చాలామంది ఏమనుకుంటారు, తలని ఇలా పారేయడపు బ్యాక్ బెండ్. సూర్య నమస్కారం చేసినప్పుడు కూడా చేతులు ఎక్కడ ఉంటాయి? తల ఇలా వెనకాలుకుంటుంది. దాని తర్వాత వాళ్ళు ఏమంటారు? తల బాగా తిరుగుతుందండి, మెడ బాగా పట్టేస్తుంది, మెడలో బాగా పెయిన్ అవుతుంది, యోగా చేయడం వలన నాకు తల తిరగడము, మెడ నొప్పి రావడం ఇవన్నీ జరిగాయి. ఇది యోగా చేయడం వలన కాదు, రాంగ్గా మీరు యోగా చేయడం వలన వస్తుంది. అలా కాకుండా చేతులని ఇలా పెట్టి మీరు ఆర్ట్ చేశారనుకోండి, మీకు ఎటువంటి బాధలు రావు. రాదర్ మీ బ్యాక్ బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. చూడండి ఎంత బాగా మనం ఎక్స్పాండ్ చేయగలుగుతున్నామో, ఛాతీ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో. నెమ్మదిగా చేతులని ఈ విధంగా తీసుకొని రండి. ముందు నుంచి తీసుకొని రావాలంటే మీ భుజంపై ఎఫర్ట్ బాగా పడుతుంది. ఇలా చేసి కొంత సమయం పాటు ఉండండి. మళ్ళీ చేయండి. నెమ్మదిగా వదిలేసేయండి. ఇలా కొన్నిసార్లు మీరు ఆసనం చేసిన తర్వాత మనము పైకి వచ్చేసి లాటరల్గా కూడా బెండ్ అవ్వచ్చు. లాటరల్ బెండ్స్ చాలా చాలా అవసరము. ముఖ్యంగా బ్యాక్ బెండ్ చేసిన తర్వాత ఈ లాటరల్ బెండ్స్లో వెళ్ళాలి. అలా చేసి మనం ట్విస్ట్ అవుదాము. ఈ కుడి చేతిని మన ఎడమ తొడ బయటికి తెచ్చేసి ఇలా ట్విస్ట్ చేద్దాం. చూడండి, ఒక టేబుల్ పై కూర్చొని మీరు ఎన్ని ఆసనాలు చేయగలుగుతారో. అదే మీరు కొంచెం సమయము
మీ వర్క్ మధ్యలో తీసుకుంటూ ఇలాంటి ఆసనాలను చేశారనుకోండి, మనకు స్పైన్ ప్రాబ్లం, బ్యాక్ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లం ఇవన్నీ రాకుండా ఉంటాయి. పైకి వచ్చేసి రెండో వైపు ట్విస్ట్ అవుదాము. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి ఇలాంటి ఆసనాలను చేసినట్టు అయితే మీకు చాలా చాలా లాభము. వృద్ధులు కూడా ఇలా డీప్గా కాకుండా మీతో ఎంత అవుతుందో అంతవరకు ఇలాంటి స్ట్రెచెస్ చైర్పై, సోఫాపై కూర్చొని కూడా చేయవచ్చు. ఈ ఆసనం చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. సో మీరు కూడా చూసి ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు ఊర్ధ్వహస్తాసనము. యోగా స్కూల్స్ ఒక్కొక్క ప్రాంతం స్కూలు ఒక్కొక్క ఆసనాన్ని ఒక్కొక్క విధానంగా పిలుస్తుంది. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత చైర్పై కూర్చొని ఈ ఆసనం మనం చేద్దాము. చేతులని చెరువైపు పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనం చేతులని పైకి చేయడము, కిందికి చేయడము చేస్తూ ఉండాలి. మనము వజ్రాసనంలో కూర్చొని ఈ యొక్క ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. వజ్రాసనంలో నార్మల్గా వీపు నిటారుగా ఉంటుంది. ఈ విధంగా చేతులను పైకి తీసుకెళ్లడము, కిందికి చేయడము చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఒక చేతిని ఒకవైపు పెట్టేసి రెండో వైపు స్ట్రెచ్ చేద్దాము. ఇలా మొదటి వైపు, అలానే రెండో వైపు. కొన్నిసార్లు ఈ విధంగా మనము స్ట్రెచ్ చేద్దాము. పొట్ట కండరాలను బిగిస్తూ మనము కుడివైపు, ఎడమవైపు బెండ్ అవ్వాలి. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత మనము ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవుతాము. ట్విస్ట్ అయినప్పుడు తలని అంత ఎక్కువగా ట్విస్ట్ చేయకుండా మన మెడ పైనే పెట్టేయాలి. పొట్టని బాగా ట్విస్ట్ చేయాలి, ఛాతిని బాగా ట్విస్ట్ చేయకూడదు. నెమ్మదిగా రెండో వైపు కూడా ఇదే విధంగా ట్విస్ట్ అవుదాము. పొట్ట కండరాలని బిగిస్తూ మనము ట్విస్ట్ చేస్తే మంచిది. ఇలా రెండు సైడ్స్ మనము కంటిన్యూస్గా చేసి ఆసనంలో కొంత సమయం పాటు కూడా ఉండాలి. ఇది చాలా మైల్డ్ ఆసనం కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్కువ సమయం పాటు ఉన్నట్టు అయితే మన వీపులో, చెస్ట్లో, స్పైన్లో ఉండే అన్ని మసిల్స్పై బాగా ప్రభావం పడుతుంది. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము చేతులని వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఆ చేతులని పైకి తీసుకెళ్దాం. ఇలా చేయడంతో ఏమవుతుంది, చేతులని పైకి తీసుకెళ్ళడం వలన మన వీపులో ఉండే కండరాలు, ఛాతీలో ఉండే కండరాలు, వీపు పై భాగంలో ఉండే కండరాలు, ఈ సైడ్ భాగంలో ఉండే కండరాలపైతో పాటు చేతిలో ఉండే కండరాలపై కూడా బాగా ప్రభావం పడుతుంది. అలానే ఇక్కడ బ్లడ్ ఫ్లో హెడ్లో అవుతుంది, ఫేస్కి అవుతుంది. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇక మనము చేతులని పైకి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేద్దాము. అలా చేసి బాగా పైకి స్ట్రెచ్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, భుజాలలో ప్రెషర్ పడుతుంది, సైడ్ భాగాలలో ప్రెషర్ పడుతుంది, కానీ ఇక్కడ స్పైన్ బాగా ఎలాంగేట్ అవుతుంది. అన్ని ఆసనాలలో మనం స్పైన్ని బాగా సాగేలాగా చూడాలి. అలా చేసి చేతులని ఇలా మోకాలపై పెట్టేసి ఛాతీని ముందుకు చేసి వీపుని రౌండ్ చేద్దాము. కూర్చొని మార్జరీ ఆసనం చేద్దాము. తలని పైకి చేసి ఛాతీని ముందుకు చేయండి. వీపుని గుండ్రంగా చేసి తలని ఇలా మోచేతుల వరకు కిందికి తీసుకుని రావాలి. మోచేతులు ఇక్కడ బెండ్ చేయాలి. మళ్ళీ ఛాతీని ముందుకు చేసి ఆర్చ్ చేయండి. వీపుని రౌండ్ చేయండి. ఇలా చేయడంతో ఏమవుతుంది, మన వీపులో ఉండే కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. ఈరోజు చేసే ఆసనం ఒక బ్యాక్ బెండ్ కాబట్టి ఈ చెస్ట్ ఏరియా, వీపులో ఉండే కండరాలు వార్మప్ అయి ఉండాలి. దీని తర్వాత చేతులని ఇంటర్లాక్ చేయండి. రివర్స్గా చేసి ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. అలా పైకి తీసుకెళ్ళినప్పుడు పైకి చూడకుండా ముందు చూస్తూ చేతులని ఎంత వెనకాలకి తీసుకెళ్తామో అలా చేయండి. ఛాతీని ముందుకు స్ట్రెచ్ చేయాలి.
సూర్య నమస్కారాల్లో ఊర్ధ్వ హస్తాసనం లాగా ఇక్కడ మనము చేతులని పైకి తీసుకెళ్తూ ఛాతీని ముందుకు చేస్తున్నాము. దాని తర్వాత కొద్దిగా రిలాక్స్ అయిపోయి మళ్ళీ చేతులని బాగా స్ట్రెచ్ చేస్తూ రెండోసారి ఇదే ఆసనంలో ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి. అయితే సాధారణంగా తలని ఇలా పారేస్తూ చాలామంది తప్పులు చేస్తారు. అలాంటి తప్పుని చేయకూడదు. గడ్డాన్ని ఛాతీ దగ్గర చేస్తూ ముందు చూస్తూ దృష్టిని ఒక బిందుపై కేంద్రీకరించి ఇలా చేతికి భుజాలని వెనకాలకి తీసుకెళ్తూ ఉండాలి. ఇలా చేసి దాని తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇప్పుడు ఇదే ఆసనం మనము చైర్పై కూర్చొని చేస్తాము. చైర్ని ఈ విధంగా సైడ్లో పెట్టేసి ఇలా వీపుని పెట్టి కూర్చోవాలి. ఇప్పుడు పాదాలని కొద్దిగా ముందుకు తెచ్చి పాదాలని గ్రౌండ్ చేయాలి, అంటే భూమికి తాకేలాగా చూడాలి. ఇలా చేసినప్పుడు పృష్ఠ భాగాలని కొంచెం ముందుకు తీసుకొని వచ్చేయాలి. అయితే ఏమవుతుంది, మన శరీర పైభాగము మోకాళ్ళ వరకు ఒక ఎల్ షేప్లో ఉంది కదా. ఇలా ఉన్న తర్వాత మనము ఇక్కడ చేతులని చెరో వైపు నుంచి ఆకాశం వైపు తీసుకెళ్తూ బాగా వెనకాలకి తీసుకెళ్ళాలి. ఇలా మనము ఓ 10 నుంచి 15 సార్లు చేద్దాము. ఇలా చేసినప్పుడు మన స్పైన్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇక్కడ బాగా చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. చెస్ట్ ఏరియా, ఈ పై భాగంలో ఉండే ఏరియాని మనము థొరాసిక్ స్పైన్ అంటాము. ఇక్కడ మొబిలిటీ ఉంటుంది కానీ అంత ఎక్కువగా ఉండదు. అందుకే మనం ఇక్కడ ఎక్కువ బెండ్ చేయలేము. ఈ యొక్క మన రిబ్స్ కింది భాగం లంబార్ భాగంలో ఎక్కువగా ఉంటుంది. అయితే థొరాసిక్ స్పైన్ని ఇక్కడ మనము బాగా యాక్టివేట్ చేయడానికి ఛాతీని కొంచెం ముందుకు చేస్తూ ఇలా చేస్తున్నాము. కాళ్ళని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఉండండి. ఈసారి చేతులను పైకి తీసుకెళ్ళి నమస్కారంలో పెట్టి ముందు చూస్తూ ఆర్చ్ చేయండి. ఛాతీని బాగా పైకి చేయండి. ఇక్కడ ఆర్చ్ ఎందుకు చేయగలుగుతున్నాము, కూర్చొని ఆర్చ్ చేయలేకపోయాము. ఇక్కడ మనకు ఈ యొక్క రాడ్ సపోర్ట్గా ఉంది కాబట్టి బాగా ఆర్చ్ చేయగలుగుతున్నాము. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఉండాలి. ఛాతీ బాగా ఎక్స్పాండ్ అయ్యేలాగా చూడాలి. కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా చేతులను చెరువైపు నుంచి తెచ్చేయండి. ఇలా చేయడం వలన ఏమవుతుంది, ఇలా ఆసనం చేయడం వలన ఈ యొక్క థొరాసిక్ స్పైన్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఉండే ఊపిరితిత్తులపై కూడా బాగా ప్రభావపడి మనము శ్వాస బాగా తీసుకోవడానికి బాగా ఉంటుంది. అలానే క్లావికులర్ బ్రీదింగ్, అంటే ఈ యొక్క ప్రాంతాల్లో బ్రీదింగ్ తీసుకుంటాము ఒక్కోసారి మనము, అది కూడా బాగా అవుతుంది. ఈసారి మనము చేతులను పైకి తీసుకెళ్ళి ఈ విధంగా ఇంటర్లాక్ చేసి రివర్స్గా తీసుకెళ్తాము. ఇప్పుడు పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ బాగా ఆర్చ్ చేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఆసనంలో అలానే ఉండండి. బయటికి వచ్చేసి ఒక్కసారి కొంచెం వెనకాలకి వెళ్ళి ఈ భుజాలు వెనకాల తీసుకెళ్ళి ఈ ఛాతీ పైభాగాన్ని ఈ విధంగా వెనకాలకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనము చేతులని పైకి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేద్దాం. చూసారుగా, ఈ ఆసనం పేరు ఊర్ధ్వ హస్తాసన. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేస్తున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల భుజాల్లో మంచి స్ట్రెచ్ వస్తుంది, అలాగే వీపు కండరాల్లో మంచి స్ట్రెచ్ లభిస్తుంది, శరీర పై భాగంలో తీవ్రమైన స్ట్రెచ్ లభిస్తుంది, ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే ఈ ఆసనం శ్వాస తీసుకోవడంలో ఉపయోగపడుతుంది. కావాలంటే ఈసారి గడ్డాన్ని కొంచెం పైకి తీసుకెళ్ళండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. సంపూర్ణంగా ఈ రిబ్ కేజ్, ఛాతీ, బ్యాక్, పై బ్యాక్లో ఉండే మసిల్స్ అన్నీ బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఆ స్ట్రెచ్ చేసి 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 నెమ్మదిగా చేతులని కిందికి తెచ్చేసేయండి. దీని తర్వాత లాటరల్గా బెండ్ అవుదాము. ఎందుకు అవ్వాలి? కౌంటర్ ఆసనంగా మనకు ఎటువైపు ఎలాంటి కండరమైనా పట్టేయకుండా చూసుకోవడానికి ఇలా లాటరల్గా బెండ్ చేస్తున్నాము. రెండు వైపులా లాటరల్గా బెండ్ అవుతూ ఉండండి. ఇలా ఫస్ట్ టైం ఎక్కువ సమయం పాటు బెండ్ అయిన తర్వాత దాని తర్వాత కొంచెం ఫాస్ట్గా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వచ్చు. దాని తర్వాత మనము ట్విస్ట్ అవ్వాలి.
ట్విస్ట్ అవ్వడానికి హ్యాండిల్ని పట్టుకొని డీప్గా కూడా ట్విస్ట్ అవ్వచ్చు. అలానే రెండో వైపు కూడా ట్విస్ట్ అవ్వండి. రిలాక్స్ కావడానికి ఇలానే కూర్చోవచ్చు లేదా ఫార్వర్డ్గా కూడా బెండ్ అయిపోవచ్చు. చూసారుగా, ఇలా కౌంటర్ చేయడం వల్ల భుజాలు మరియు వీపు కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకి సమాధానాన్ని కృష్ణ గారి మాటల్లోనే విందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇది చాలా ఈజీ ఆసనం కాబట్టి ఇక్కడ తప్పులు చేసే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు కరెక్ట్గా అలైన్మెంట్ చూసి చేయండి. ఈ యొక్క భాగం మీకు బాగా పెయిన్ఫుల్గా అనిపిస్తే ఇక్కడ మీరు ఒక టవల్ని అలా వేసి ఆసనం చేయవచ్చు. మీకు ఇక్కడ శరీర భాగాలలో ముఖ్యంగా ఛాతీలో, వీపులో పట్టేసినట్టుగా అనిపించవచ్చు. కాబట్టి ఇలా పట్టేసినట్టుగా అనిపిస్తే మీరు శ్వాస బాగా తీసుకోవాలి. దాని తర్వాత కొంచెం వార్మప్ చేయాలి. ఒకవేళ ఎక్కడైనా పట్టేసినట్టుగా అనిపిస్తే ఒకటేసారి ఆసనం నుంచి బయటికి రాకండి, నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. లాటరల్ స్ట్రెచెస్ చేయండి, ట్విస్ట్ చేయండి, మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి. అలా చేస్తూ వార్మప్ చేస్తూ మీరు ఆసనం చేసి సంపూర్ణ లాభాలని పొందవచ్చు. చూసారుగా, ఇవాళ ఎపిసోడ్లో ఊర్ధ్వ హస్తాసనం ఎలా చేయాలో మీరు కూడా ప్రాక్టీస్ చేసి దీనివల్ల వచ్చే అన్ని లాభాలను పొందండి. సో ఇది ఇవాల్టి యోగ సూత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఆసనంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.